ఈ మధ్య ట్రెండింగ్ వైరల్ న్యూస్ పుణ్యస్నానాలకు వెళ్ళండ్రా అంటే పూసలు అమ్ముకునే అమ్మాయిని వైరల్ చేశారని. చైనా వాడు డీప్ సీక్ ను కొనుగొని అమెరికన్ షేక్ చేస్తే మనం కొనుక్కున్నాం. కుంభమేళలో పూసలు అమ్ముకున్న దాన్ని మనం పెద్దది అది. అరే ఎవడరా పెట్టమంటుంది మిమ్మల్ని? ఇంకొక అమ్మాయి ఎదుగుతుంటే నువ్వు ఎందుకు నీకు చూడబుద్ధి కాకపోతే చూడకు. అంటే ఇంపోస్టర్ సిండ్రోమ్ అని కూడా డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ఈస్ దిస్ ఇంపోస్టర్ సిండ్రోమ్ అంటే నమస్తే, నేను మీ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్ రజిత మైనంపల్లి గారు వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అనుష. సో ఈ మధ్య ట్రెండింగ్ వైరల్ న్యూస్ కుంభమేళ గర్ల్ ఎవరైతే ఉన్నారో మోడర్న్ మనాలిసా. సో దీని మీద ఒక ఫన్నీ మీమ్ ఒకటి వైరల్ అవుతోంది. అంటే పుణ్యస్నానాలకు వెళ్ళండ్రా అంటే పూసలు అమ్ముకునే అమ్మాయిని వైరల్ చేశారని. అమ్మా అవునా? మన వాళ్ళు అన్నిట్లో ముందుంటారు. కాకపోతే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, సరే సింగిల్ నైట్లో స్టార్లను చేస్తున్నారు అందరినీ. మరి ఆ పిల్ల వయసు చూస్తే 16 ఏళ్ళు, ప్రపంచం తెలియదు, చాలా అమాయకమైన బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చింది. ఆమెని ఏ విధంగా అంటే ఒక సాలిగూడులో ఏమన్నా ఇరుక్కుంటుందా అన్న అభిప్రాయం అంటే గత అనుభవాలను బట్టి అనిపిస్తుంది. మీ వ్యూలో ఏం చెప్తారు? సో కరెక్ట్ చెప్పారు. ఎందుకంటే ఓవర్ నైట్ బికమింగ్ సెలబ్రిటీ కానీ స్టార్ కానీ అనేది సో ఎక్సైటింగ్ అండ్ ఇట్స్ ఎ గాడ్ గిఫ్ట్. ఏదో గాడ్ది ఆమెకి ఒక బ్లెస్సింగ్ ఉండొచ్చు. తర్వాత అంతే, ఇంతమంది కళ్ళు ఆ అమ్మాయి మీద పడటం కాకుండా దాన్ని నోటీస్ చేసి ఎవరో ఒకళ్ళు పెట్టిన వీడియోని అది వైరల్ అయిపోయిందంటే ఖచ్చితంగా షీ ఈజ్ మెంట్ ఫర్ ఏదో ఆమెకు ఒక ఉంది, ఆమెకి ఆశీర్వాదం అయితే ఉంది నేచర్ నుంచి, నో డౌట్ ఎట్ ఇట్. బట్ అట్ ద సేమ్ టైం ద వే మనం కూడా అంటే బేసికల్గా మీడియా అనేది లేకుండా ఉంటే, మీడియా అనే ఫోకస్ ఆ అమ్మాయి మీద పడి మీడియా అనేది లేకుండా ఉంటే ఇంత ప్రపంచవ్యాప్తంగా అయితే వైరల్ అయ్యేది కాదు. సో ఎంత బ్యాడ్ అంటే ఎంత అదృష్టమో, ఎక్సైటింగో, ఇట్ కమ్స్ విత్ ఛాలెంజెస్ ఆల్సో. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అదే చాలా ప్లాన్డ్గా ఉండి ఒక టౌన్లో ఉన్న అమ్మాయో, కాస్త చదువుకున్న అమ్మాయో, లేకపోతే అయితే కాస్త బతుకుదెరువు తెలిసిన అమ్మాయో అయితే గనక దీన్ని హ్యాండిల్ చేయటము, చుట్టుపక్కన ఉన్న వాళ్ళు కూడా కాస్త సమయస్ఫూర్తితో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఉండి కాస్త ఆమెకి వెల్ విషర్స్ ఉండడం వల్లనేమో డైరెక్షన్ వెళ్తుంది. ఇందులో కూడా తను అలా ఒక ఎదగాలని ఒక విమెన్గా తనకు వచ్చిన ఆపర్చునిటీ వి ఫీల్ ఆల్వేస్ గుడ్, అరే మంచి అవకాశం వచ్చింది అని. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఎలా ఉంటుందంటే, కొన్ని మాట్లాడుకుంటే దీంట్లో సడన్ ఫోకస్ అయితే పెరుగుతుంది, అటెన్షన్. ఇప్పుడు సోషల్ మీడియా అటెన్షన్ కానీ ఆ అమ్మాయి మీద స్పాట్ లైట్, పబ్లిక్ స్క్రూటినీ ఎక్కువ అవుతుంది. అంటే నువ్వు తుమ్మినా దగ్గినా ఏం చేసినా యూ కాంట్ బి ఎ నార్మల్. అవును, ఆ అమ్మాయి మీద ఫుల్ ఫోకస్ స్పాట్ లైట్ ఉంటుంది. నీ పాస్ట్ లైఫ్ అవ్వనివ్వండి, పర్సనల్ లైఫ్ అవ్వనివ్వండి, పాస్ట్ లైఫ్ మిస్టేక్స్ అవ్వనివ్వండి, నీ ఫ్యామిలీ ఒకళ్ళ ఇష్యూస్ అవ్వనివ్వండి, ఎప్పుడు ఎండగడతారో తెలియదు. అవును, అర్థమవుతుందా? సో అది ఒకటి, ఇది రాగానే మురిసేదైతే కాదు. సో అలాగే ఆమె అంటే నువ్వు ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలన్నా అవునా, లేదు ఒక ఫోటో దిగాలన్నా, నువ్వు ఎవరితో అన్నా బిహేవ్ చేయాలన్నా, ఆ రోజు వరకు ఆ అమ్మాయి ఎంతమందినో అనుకుంటే వెళ్ళిపోయి ఉంటుంది. కానీ ఆమె ఎప్పుడైతే ఫేమస్ అని మనకి మీడియాలో పెట్టారో ఆ తర్వాత అందరూ వెంటబడుతుంటే ఎవరికైనా చిరాకు వస్తుంది కదా. ఆ అమ్మాయి ఇలా తోసిందని పొగరు చూడు ఎలా తోసిందో అన్నాడు. అరే అసలు ఆ అమ్మాయి నువ్వే పోయి మీద పడి కెమెరాలు పెడుతున్నారు అంటే, అలా అంటే నీకు ఎంత పాజిటివ్ ఎడిక్షన్ పాజిటివ్గా ఉంటుందో, కానీ ఆ అమ్మాయికి మళ్ళీ ఆ నెగిటివిటీ తీసుకునే ధైర్యం ఉంటుందా లేదా అనేది మనకు తెలీదు. మీరు అన్నట్టు తన బ్యాక్గ్రౌండ్ ఎంత చాలా అంటే అమాయకమైనట్టయితే కనిపిస్తుంది. సరే అక్కడ వాతావరణంలో షీ మస్ట్ బి ఎ మంచి యాక్టివ్ గర్ల్. వాళ్ళ ఉద్దేశంలో అమ్మడంలో కానీ చలాకీగా ఉండొచ్చు. ఆ స్పార్క్ ఈజ్ ఎ డిఫరెంట్. ఇంత పెద్ద సోషల్ ఏదైతే ఇప్పుడున్న వచ్చే ఏదైతే ఇండస్ట్రీ ఉందో దాన్ని తట్టుకోవడానికి చాలా ఒక ఉద్దండ పిండాలే ఎటు కాకుండా పోయిన వాళ్ళను మనము మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళ దాకా బోలెడు మందిని చూసాం. అంటే ఇప్పుడు మనకు సుశాంత్ సింగ్ రాజ్పూత్ని చూస్తే జస్ట్ ఎంత టాలెంటెడ్ ఉన్నా కూడా అతన్ని హెరాస్ చేసి చనిపోవాల్సి వచ్చింది. అంటే ద ఓవర్ నైట్ ఇండస్ట్రీ ఎంత సక్సెస్ ఇస్తుందో ఓవర్ నైట్ నిన్ను కూల్చి కూడా పడేస్తుంది. సో అంత తట్టుకునే శక్తి కానీ అర్థం చేసుకునేది కానీ ఆ అమ్మాయికి ఇంకా లేదు పాపం. అది ఒక దిగులైతే ఉంది నాకు పర్సనల్గా. ఎంత సంతోషం ఉందో
కానీ కొంతమంది చాలా బాధేస్తుందంటే ఎవరు చేయమన్నారు, మీడియా కానీ మీడియా పక్కన అంటే కమెంట్స్ పెట్టేవాళ్ళు కానీ ఈ మీడియానే కదా ఆ అమ్మాయిని సెలబ్రిటీ అని చేసింది. కానీ కొంతమంది పెడుతున్నారు పనామెలాగుంది, లేకపోతే ఈమె కంటే ఇట్లా. అరే ఎవడరా పెట్టమంటుంది మిమ్మల్ని? ఇంకొక అమ్మాయి ఎదుగుతుంటే నువ్వు ఎందుకు నీకు చూడబుద్ధి కాకపోతే చూడకు. సరే ఒక అమ్మాయి అంటే అది కొంచెం నాకు పెయిన్ఫుల్ అనిపించింది. మనమే తీసుకెళ్ళి మనమే రాళ్ళేస్తే కొంచెం ఐ డెంట్ లైక్ సమ్హౌ. కొంచెం నాకు చదువుతున్నప్పుడు అయ్యో పాపమే అనిపించింది. కానీ ఇండస్ట్రీ చూడండి ఎలా ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఫినాన్షియల్గా కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది ఆమెకి. చాలా మనీ వస్తుంటాయి, ఎండోర్స్మెంట్స్ వస్తూ ఉంటాయి, అన్నీ వస్తాయి. సో ఆ మనీని హ్యాండిల్ చేయటం కానీ, తర్వాత రిలేషన్షిప్లో కూడా చాలా చేంజెస్ వస్తాయి. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతమందివి స్ట్రాంగ్ అయితే మంచిగా వస్తున్నాయని ఆమె దగ్గర ఉన్న వాళ్ళు, కొంతమంది జలసీ ఫీల్ అవ్వటము, ఫేక్ ఫ్రెండ్స్ ఫేక్ వాళ్ళు ఆమె చుట్టూ రౌండ్ అవ్వడము. అలా కాకుండా ఆమెకి తెలియదు కదా ఎవరు కరెక్టో అని. అవకాశం ఆపర్చునిటీ కోసం దగ్గరకు వచ్చేసి ఈమెను మోసం చేయటానికి ఉండేవాళ్ళు, ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు. అది తెలుసుకునే వయస్సు ఆమెకి లేదు, ఆ చుట్టుపక్కన వాళ్ళకు కూడా లేదు. అలా అదొక చాలా అంటే నాకు అనిపించిన వరకు అయితే ఫినాన్షియల్ ఇష్యూ ఉంటుంది. అలాగే ఇమోషనల్లీ అండ్ సైకలాజికల్ ఇంపాక్ట్ కూడా ఈ అమ్మాయికి చాలా ఉండడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే అసలు ఆ అమ్మాయికి ఎమోషన్స్, ఆ హ్యాపీనెస్, యాంగ్జైటీ, ఎక్సైట్మెంట్ని ఎటు డైవర్ట్ చేయాలి అనేది కూడా ఆమెకి అర్థం కాదు. యాంగ్జైటీ ఎందుకు అనంటే నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏం చెప్తారు, నేనేం చేయగలుగుతాను, నేను చేస్తానా లేదా, ఇలాంటి యాంగ్జైటీ కానీ రెస్ట్లెస్నెస్ కానీ స్ట్రెస్ క్రియేట్ అవ్వటం కానీ చాలా ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా సోషల్ అంటే ఇంపోస్టర్ సిండ్రోమ్ అని కూడా డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ఈస్ దిస్ ఇంపోస్టర్ సిండ్రోమ్ అంటే షీ నోస్ ఆమెకి ఎంత ఆమె అందం మీద ప్రతి అమ్మాయికి తన అందం మీద ఒక ఇష్టమే ఉంటుంది, నేను అందంగా ఉన్నాననే అనుకుంటుంది. కానీ ఈ అమ్మాయి అనుకున్న దానికంటే 1,000,000 రెట్లు ప్రజలు ఆమెను పైకెత్తారు. అవును. అయినప్పుడు ఒక రవ్వ ఏమనిపిస్తుందంటే నేను నిజంగా సెల్ఫ్ డౌట్ క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఇంపోస్టర్ సిండ్రోమ్. సెల్ఫ్ డౌట్ అవ్వడము, దాని తర్వాత రీచెక్ చేసుకోవటం. అంటే నేను ఉంటానా, వెళ్ళిపోతానా, పడిపోతానా, నాకు లక్లో వచ్చింది, సో నేను దీన్ని సస్టైన్ చేయగలుగుతానా, లేకపోతే ఓవర్ నైట్ నా నిజం ఏంటో నేను అందంగా లేనని తెలిసిపోయి తీసేస్తారా, నాకు యాక్టింగ్ రాదు, పిలిచారు నాకు యాక్టింగ్ రాదు, వెళ్ళిపోతానా. ఈ ఒక గాబరా ఆ అమ్మాయికి మాత్రమే తెలుస్తుంది. మనకేదో అక్కడ పాపం ఎగురుతోంది. చూడండి మీరు ఆ అమ్మాయి ఇట్లా డాన్స్ వేస్తుంటే ఇంకా అంత కంఫర్టబుల్ లేదు. ఆ సోషల్లో ఇలా పట్టుకుని అంటే ఎవరైనా ఇట్లా ముట్టుకున్నా తనకి ఉంది కొంచెం, ఇంకా ఆ రిజిడ్నెస్, ఆ టైట్నెస్ అయితే ఉంది ఆ అమ్మాయిలో. సో ఎప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇంపోస్టర్ సిండ్రోమ్ని దాటుకోవడానికి ఏం చేస్తారంటే దే విల్ బి రెడీ ఫర్ ఎనీథింగ్. ఓకే నేను మళ్ళీ పడిపోతానేమో, సరే నువ్వు ఇది చెప్పావా నేను ఇచ్చేసేస్తా. ఓకే, అది ప్లస్సా మైనసా చూసుకునే వివేకత కోల్పోతారు. ఎస్. సో అది చాలామంది హీరోయిన్స్కి అవ్వటం జరిగింది. దానికోసమే సమ్టైమ్స్ దే లూజ్ దేర్ వాల్యూ. ఒకవేళ ఆ వాల్యూస్ కాని వాళ్ళు చాలామంది పైకి వెళ్ళి కింద పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆమె ఎవరండి సింగర్, ఒక అమ్మాయి భిక్షమే, ఆ అమ్మాయిని తీసుకొచ్చి పాట పాడిచ్చారు. ఇప్పుడు సడన్గా షీ ఈజ్ నోవేర్. ఎంత లేపుతారో అది వాళ్ళు లేపింది మనకు పర్మనెంట్గా ఉండదు అనే వివేకత కల్పించడానికి ఎవరైనా ఉంటే బాగుండేమో ఆ అమ్మాయికి అన్న చిన్న బాధ అయితే నాకైతే ఉంది. ఎందుకంటే ఒకేసారి అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ పడేస్తే వాళ్ళు కోపం అవ్వలేరు అందరూ. సో ఇప్పుడు ఈమెకు వచ్చినవి ఐ విష్ ఎవరో ఒకళ్ళు మంచిగా గ్రూమ్ చేసేవాళ్ళు స్ట్రాంగ్గా. ఇక్కడ ఏంటంటే వచ్చారు, రావడము ఎంత లక్ అయి ఉండొచ్చు, నిజంగా అమ్మాయి రాత అయి ఉండొచ్చు, అన్నీ బాగున్నాయి. కానీ అది సస్టైన్ చేసుకోవాలంటే యూ నీడ్ టు బి కంటిన్యూస్లీగా సెల్ఫ్ గ్రోత్ మీద, సెల్ఫ్ డెవలప్మెంట్ మీద, పర్సనాలిటీ మీద గ్రౌండెడ్గా ఉండటం, ఎగిసి పడకుండా అణిగి ఉండటము, నేర్చుకునే తత్వం ఉండటము, ఎక్కడ ఎంతమందిని ఎలా పెట్టాలి, ఏ అవకాశాన్ని నేను తీసుకోవాలి, ఏ అవకాశం నాకు అక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకు లైన్ అప్ ఉన్నాయి, యూ హ్యావ్ ఎ చాయిస్. సో అనేది కనుక తెలిసినట్టయితే ఖచ్చితంగా ఈ అమ్మాయిలాగా ఓవర్ నైట్ స్టార్స్ అయిన వాళ్ళు ఖచ్చితంగా రాణించబడతారు. బట్ ఇట్ హ్యాస్ వన్ కండిషన్ అమ్మ. ఇప్పుడు మీరు నవీన్ పొలిశెట్టిన్ గారిని తీసుకొనివ్వండి, అంటే నేను ఎందుకు అంటే వాళ్ళు ఎన్నో ఏళ్ళు కష్టపడితే బట్
ఇక్కడంతా ఒక ఫౌండేషన్. అంటే మీకు ఇల్లు కట్టాలనుకోండి, పెద్ద ఒక టవర్ కట్టాలంటే కింద డీప్ ఫౌండేషన్, లోపల పునాదులు తవ్వడానికి చాలా టైం పడుతుంది. బట్ ఓవర్ నైట్ నువ్వు అలా వెళ్ళి కొన్ని రోజులకి రాగానే అరే ఇంత పెద్ద బిల్డింగ్ ఎప్పుడైందబ్బా అంటాం. అవును. కానీ వాడికి గోతులు తవ్వింది కనిపించదా. సో అలా ఇప్పుడు వచ్చారు. బట్ స్టిల్ వాళ్ళు ఒక మంచి స్క్రిప్ట్ కోసం అవనివ్వండి ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. సో ఈ అమ్మాయికి ఆ వెయిట్ చేయడానికి, ఆ అమ్మాయి సాన పట్టుకోవడానికి అసలు నా దగ్గర ఏం స్కిల్ ఉంది, నేను దేనికి పనికొస్తా, నా విజన్ ఏంటి, నా డ్రీమ్ ఏంటి తెలీదు. ఇప్పుడు ఆమె చేసేదంతా ఎవరో డ్రీమ్, అవును, ఎవరికో వాళ్ళది అమ్ముకోవాలని ఉంది, వాళ్ళ డ్రీమ్లో ఈ అమ్మాయిని పెడుతున్నారు. ఇంకొక సినిమాలో వీళ్ళ డ్రీమ్లో ఒక క్యారెక్టర్ ఉంది, ఆ అమ్మాయిని పెడుతున్నారు. షీ డజంట్ హ్యావ్ ఆమె ఓన్ డ్రీమ్, ఆమె ఓన్ గోల్. ఈ లోపల ఆమెకి అంటే చిన్నది పాపము, అలా ఎవరైనా ఉండి మెంటర్షిప్ చేస్తూ మెల్లిగా అలా తీసుకెళ్ళి గనక ఆ అమ్మాయిని గ్రూవ్ చేస్తే అంటిల్ అన్లెస్ తనకంటూ ఒక దృఢమైన పర్సనాలిటీ వచ్చి నేనేంటి, నా వ్యక్తిత్వం ఇలా ఉండాలి, నేను డిసైడ్ చేస్తాను నా ఫ్యూచర్ అనే స్టేజ్ వరకు తను మంచి వాళ్ళ చేతుల్లో పడాలని, మంచిగా అమ్మాయిని చూపించాలని. ఇప్పుడు మీరు చెప్పిన కోణం ఇంకొకటి, అది నా భయం కూడా. మనము గతంలో చూసాం సింగిల్ నైట్గా స్టార్ అయ్యారు కచ్చాబాదం కానీ, మొన్నటి కుర్చీ తాత కానీ, రేణుమండల్ కానీ, వీళ్ళందరినీ కూడా ఎందుకు ఒకదానికి యూజ్ చేసుకున్నారు. నిజానికి దాని ప్రతిఫలాలు వాళ్ళ వరకు వెళ్ళలేదు అన్నది చాలా చోట్ల వాళ్ళు చెప్పుకున్న విషయం. అవును, కుర్చీ మడత పెట్టి తను కూడా కమెంట్ చేసినారు. సో నా డౌట్ ఏంటంటే, సరే ఆమెకి నిజంగా స్పృహ ఉందా, ఆమెకి కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా రాని పిఆర్ ఆమెకు వస్తుంది, దాన్ని మనుషులు ఏ విధంగా వాడుకుంటున్నారు? లేదండి, తనకి తెలియదు కదా, తెలియదు. అందుకే అంటున్నాను, లక్కీగా ఆ ఏరియాలో ఎవరు ఉండాలి అనే విష్ చేద్దాము. ఎవరైనా ఇప్పుడు ఆమె చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక్కరు గనక ఆ అమ్మాయి కెరియర్ని, అంటే ఇప్పుడు నీకు ఒక రాయి ఉంది, ఒక బండ రాయి ఉంది, ఆ రాయిని తీసుకొచ్చినప్పుడు ఒక మంచి శిల్పి చేతిలో పడింది అనుకోండి, ఒక మంచి విగ్రహం అవుతుంది. ఆ విగ్రహాన్ని దేవుడి రూపకంలో లోపల పెడతారు, లేకపోతే ఒక మంచి గుడి దగ్గర బయట పెడతారు, ఎక్కడో ఒక దండ వేసి అలా సెలబ్రేట్ చేయడానికి. ఇల్లు కట్టే అయినా అక్కడ ఉందనుకో, ఒక లోపల వేసేసి దాని మీద ఏదో ప్లాస్టరింగ్ చేసేస్తారు. ఇంకొకళ్ళు కింద స్టెప్ గట్టు నువ్వు తొక్కడానికి మెట్టు దగ్గర చేస్తారు. సో ఇక్కడ ఏంటి అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ లాజిక్. ఎవరి చేతిలో పడుతున్నావు అనేది ఇంపార్టెంట్, ఎంత దెబ్బలు తినడానికి రెడీ ఉన్నావు అనేది ఇంపార్టెంట్. ఆర్ యూ రెడీ టు అండర్గో దట్ గ్రూమింగ్? నేర్చుకునే తత్వం ఉందా? డే అండ్ నైట్ కష్టపడి స్టార్స్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. నేను చాలామంది ఇంటర్వ్యూస్ చూసినప్పుడు వాళ్ళు ఇక్కడ వచ్చి 30 రోజుల్లో తెలుగు నేర్చుకోవటం, 30 రోజుల్లో తమిళ్ నేర్చుకోవటం, కన్నడ నేర్చుకోవటం, పెద్ద పెద్ద హీరోయిన్స్. ఇట్స్ నాట్ ఏ జోక్, దే ఆర్ నాట్ ఊరికే కూర్చొని అలా ఒకటి వెయ్యట్లా, వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళ బాడీ మెయింటైన్ చేయడానికి 2 గంటలు ఒళ్ళును వేసి రుద్దుతున్నారు, ఇష్టమైనవి తినడం లేదు. దే ఆర్ డూయింగ్ సో మచ్, సాక్రిఫైస్ చేస్తున్నారు. వాళ్ళు బోల్డ్గా యాక్ట్ చేస్తున్నారా? ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. వాట్ ద క్యారెక్టర్ డిమాండ్స్, వాట్ దే పర్సనల్ నీడ్స్ డిమాండ్స్, వాట్ దే ఆర్, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పర్సనాలిటీ. చేయించేవాడు ఉన్నాడు, చేస్తున్నాడు, చూసేవాళ్ళు ఉన్నారు, చేస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ మనీ అనేది రోల్ ప్లే చేస్తుంది. సో కాబట్టి నేనేమంటున్నానంటే ఈ అమ్మాయికి కూడా ఆ ఒక ఏదైతే ఆ తెలియగలిగేంత స్టేజ్ వరకు తను సేఫ్గా మంచి వాళ్ళ చేతిలో పడ్డం, కానీ ఆవిడ నేర్చుకునే తత్వం కొంచెం ఉన్నా కూడా, అంటే నేను మౌల్డ్ అవుతా అనే ఒక తత్వం ఉంటే షీ విల్ రీటైన్ యాజ్ అ స్టార్ అని చెప్తాను నేను. పర్ఫెక్ట్లీ సెడ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Thank you, Ansha.